ఏలి కుమారులు చర్చికి వస్తున్నారనే రాలేదని కదా. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారని వస్తారు, మళ్ళీ సినిమాలకు పోతారు, రోడ్ల మీద ఉంటారు, చర్చికి వస్తున్నారనే రాలేదని వాళ్ళు వస్తున్నారని. ఇంకా నాకు బాధైన విషయం ఏంటంటే, ఎవరికన్నా నేను ఫోన్ చేశాను అనుకో, ఆ సెల్లులో పాటలు వింటే బాధలేస్తుంది. ఎటువంటి పాటలు పెట్టుకొని ఉంటారంటే భయంకరమైనటువంటి సినిమా పాటలతో కూడుకొని ఉంటుందండి. అక్కడ దేవుని పాట పెట్టుకో, నువ్వు మందిరానికి వస్తుండవు కానీ నీ మనసంతా ఎక్కడుంది? మనమేం పాట పడతాం, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. ఇది మందిరంలో ఉన్నప్పుడు పాడే పాట. ఎందుకు? ప్రార్థనకు పోతాను కాబట్టి నాకు దేవుడు వచ్చినాడు. ఎక్కడికి? ఒళ్ళు లేక ఎక్కడికి వచ్చినాడు? రాత్రి నిద్రపోతున్నానండి, మా కుటుంబం అంతా కలిసి వేలాంగిని వెళ్ళారు. నేను ఎప్పుడు వెళ్ళను, నేను ఇంతవరకు నేను వెళ్ళినా మెడ్రాస్ వరకు వెళ్తానేమో, కానీ నేను ఎక్కడికి వెళ్ళంటే ఏం బాబు ఎందుకు వెళ్ళలేదంటారేమో. నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా అంతగా ఇష్టపడను, నేను వెళ్ళే వాళ్ళను ఆటంకము చేయను. ఎందుకనగా నా దేవుడు నాలో ఉన్నాడు, నా ఇంటిలో ఉన్నాడు, నా మందిరములో ఉన్నాడు. ఊర్లన్నీ తిరిగి వచ్చి పూజలు చేసి వచ్చి ఇంట్లోకి వచ్చి గొడవపడడానికి ఎక్కడికి పోతే ఏముందండి? ఏముంది చెప్పు? ఉండే డబ్బులంతా ఊర్చుకొని పోయేదే. కానీ అంటే మీ వాళ్ళకి చెప్పుతా ఎవరికైనా చెప్తాం, మా వాళ్ళకి కూడా. ఎక్కడికి పోతే ఏముంది? ప్రపంచమంతా తిరిగి వచ్చిన లాస్ట్కి ఏమో చేపాడుకు రావాల్సిందే, లాస్ట్కి ఏమో రామేశ్వరానికి రావాల్సిందే, అంతే కదా. ఎక్కడికైనా పోయేదానికి ఉందా? దేవుడు నీలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ మందిరములో ఉన్నాడు. ఇంకా మన దగ్గర దేవుడు ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి పోయి అక్కడ ముక్కుకొని ఉయ్యాలలు కట్టి వెండి తీసుకుపోయి బంగారు తీసుకుపోయి దేవుడు ఏమన్నాడు? నాకు మొరపెట్టమ్మా, నేను నీకు ఇస్తానంటున్నాడు. అనలేదా? అడుగు ప్రతివానికి నేను ఇస్తానంటున్నాడు. ఎంత దూరం పోతే ఏముంది? నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు, ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి మన ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. వేలాంగిని ఇంకొకసారికి వచ్చిన తర్వాత భక్తితో ఉంటారు. ఆదివారం వచ్చే బెల్లమన్నం అది చేసుకొని ఏం వేసుకుంటారు? పల్లెమా చెప్పండి. రామేశ్వరానికి పోయిన శనీశ్వరం పోకపోతే ఏం లాభం అండి? ఇక్కడ లేని దేవుడు ఎక్కడ లేడు. ఈ మందిరములో లేని పరిశుద్ధాత్ముడు ఇంకొక చోట ఉండడు. అందువలన సందేహములదు, ఎందెందు వెతికిన నా యేసు అందందు కలడు. ఇక్కడ లేని దేవుని ఎక్కడో వెతకాలంటే ఎట్లవుతుందండి? ఎలా అవుతుంది చెప్పండి? వెళ్ళొస్తావు, పోయేస్తావు, ఆ వచ్చిన 2 రోజులు నియమనిష్టాలతో ఉంటావు. 3వ రోజు నుండి యథా రాజా తదా ప్రజా, నా మాట మాటే, నా తీరు తీరే, నేను మారనా మారు. మళ్ళీ నోటికి అయ్యే మాటలు, అవే తిట్లు, అవే కోపాలు. ఇంకెక్కడికి పోతే ఏముంది చెప్పండి? పడుకోనే పైన 8:30కే పడుకున్నా. నేను అడిగినాం పడుకుంటానే 10:27 నిమిషాలకు నాకు ఫోన్ వచ్చింది. నేనేమనుకున్నానంటే త్వరగా పడుకున్నా, 9 లోపల పడుకున్నామని ఒక అర్ధగంట ముందుగా లేచి టైం చూసుకోలేదు. అరే తెల్లవారిందేమో అనుకున్నా. ఇదేంటి ఈరోజు నాకు ఫోన్లు కానీ రాలేదు, రోజు ప్రార్థన ఫోన్లు వస్తున్నాయి కదా, ఏంది ఈ ఫోన్ ఒక్కటే ఉంది, ఏ చూసిన మిస్డ్ కాల్ చూస్తే ఏం లేవు. ఒక అమ్మకు దయ్యం వచ్చింది, నిద్రపోనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుందంట. ఏందంట? నిద్రపోకుండా ఇబ్బంది పెడుతుంది. ఎవరనగా మా చిన్నాన్న భార్య, మా చిన్నమ్మే. మా తమ్ముడు ఫోన్ చేశాడు, పోయాను.
పోయిన తర్వాత ప్రార్థన చేశాను, సిలువ వేసేస్తే రాత్రంతయు నెమ్మదిగా పడుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనగా దేవుని కార్యాలు జరగాలి అంటే, ఆయన స్వరము వినిపించాలి అంటే ఆయనకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. మనలో పాపం ఉంటే ఆయన స్వరము మనము తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన అంతే, వినపడదు. ఆయన పిలవడు, మనకు వినపడదు. మనము పిలిచిన ఆయనకు వినపడదు. ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు, వారు దేవుని ఎరగని వారై ఉండి ఇంకటి ఏంటంట దుర్మార్గులంట. ఏంటంట దుర్మార్గులు. ఎవరి కుమారులండి? 40 సంవత్సరములు అనుభవం కలిగిన ఒక పాశ్రయ కుమారులు దుర్మార్గులై ఉన్నారు. వారు దుర్మార్గులై ఉండడమే కాదు, ఎందుకు దుర్మార్గులు ఉన్నారో దేనికో మనము చూస్తే 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను. 2:22 అమ్మా, చదువు. కార్యములన్నీ బాగా క్లియర్గా చదువు. చదవండి అమ్మా. చాలమ్మా. ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు దేవుని ఎరగని వారైరంటే మందిరంలోనే ఉన్నారంటే వాళ్ళు. అదే కదా ఇప్పుడు 22వ వచనంలో. మందిరంలో ఉండడముగాక మందిరంలోనికి వచ్చే యవన స్త్రీలను, యవన బిడ్డలను, వారి కోరికలను వారి ద్వారా తీర్చుకొని ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటున్నారు. అది వారి తండ్రికి తెలిసిందంట. తండ్రికి తెలిసి ఏమన్నాడంటే, ఇది నా చెవిన పడింది, చెవిన పడిన తర్వాత వారిని ఇది చెయ్యకూడదు, ఏంది ఇలాగ చేశారు మీరు, ఇది మంచిది కాదు ఎందుకని చెప్పాడు. ఆ మాట అంత తప్పు మాట. మాటలతో చెప్తే వింటారా? పెద్దలు ఒక మాట అన్నారు, మొక్క ఇవ్వంగనిది 40 సంవత్సరాల నుండి పిల్లలు సరిగా పిలిచలేక ఒకటేసారి ఉన్నటువంటి వాడు పెద్ద అయిన తర్వాత వానితో నువ్వు మాట్లాడితే ఏం చేస్తాడండి? వాని నువ్వు తనడం కాదు, నిన్ను వాడదంతాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతే కదండి. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడిస్తారా? మాట్లాడియరు. నేటి దినాలలో కుమారులు కుమార్తెలు ఎవరిని మాట్లాడియరండి. అడ్డాదిడ్డమైన మాటలతో ఈ దినానికి తల్లిదండ్రులను కృంగదీసేటువంటి మాటలు మాట్లాడే కుమార్తెలు కుమారులు భూమి మీద ఉన్నారు. కన్నీరు తెప్పిస్తున్నారు. అందుకు కారణం ఎవరు? తల్లిదండ్రులే. చిన్ననాటి నుండి వారి నిమిత్తము ప్రార్థించకుండా, వారిని సరిగా పెంచకుండా, దేవుని భక్తిలో పెంచకుండా, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఎడవడానికన్నా వారు చిన్నవారిగా ఉన్నప్పుడే దేవునిలో పెంచి ఉంటే ఈ దినం ఈ స్థితి వారికి కలిగేది కాదు. వారు దుర్మార్గులై ఉండి, దేవుని ఎరగక ఉండి, దేవుని మందిరానికి వచ్చేటువంటి స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారంట. అంటే మందిరంలో ఉన్నారనే లేరనే? ఎక్కడ పాపం చేస్తున్నారు? మందిరంలోనే పాపం చేస్తున్నారంట. ఎవరు చేసేది? ఏలీ కుమారులు, అనుభవజ్ఞుడైనటువంటి సేవకుని కుమారులు. తద్వారా దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తే 2:25 వచనం చదవండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు పాపము చేసిన ఎడల మళ్ళా చదువుదమ్మా. ఏంటంట? ఎవరిని చంపాలనుకున్నాడంట దేవుడు? ఎవరు చంపాలనుకునింది? దేవుడే చంపాలనుకున్నాడంట. ఒకవేళ సేవకుడిగా ఉండి పిల్లలను సరి అయిన రీతిలో పెంచలేకపోయిన సమయంలో దేవుడే చంపుతాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇవి నా మాటలు కావండి, బైబిల్లో వ్రాసినటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు. దేవుడే వారిని చంపదలిచాడు. ఎందుకనగా వారి యొక్క దుర్మార్గం ఎక్కువైపోయింది. ఎక్కడో దూరముగా చేయవలసిన పాపము ఎక్కడ చేస్తున్నారు? మందిరములోనే చేస్తున్నారు, ప్రజల మధ్యనే చేస్తున్నారు. అనేకులు ఉన్నారు. ఇంకా మీకు బాగా చదివితే ఆ అధ్యాయం అంతా వారు
బలులను తీసుకొని వస్తే ఆ వచ్చే మాంసానికి కూడా కొట్లాడి ఆ మాంసం మేము చెప్పినట్లు ఇవ్వాలంటే బలులు కూడా ఎవరు తీసుకొని రాకుండా మానుకున్నారు వాళ్ళేటుకు. అంటే మందిరంలో సరిగా ప్రార్థనలు జరగనీయడం లేదు. జరిగేటువంటి క్రమాన్ని ఏం చేశారు? విచ్ఛిన్నము చేశాడు. క్రమము